ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి। ఒక ఆడ ఒక మగ మీకు దూరం కాబోతున్నారు। అయితే ఎవరు మీకు దూరం కాబోతున్నారు, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512। ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు। జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు। ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతూ ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు। అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదలను కూడా కలిగిన వారుగా ఉంటారు। అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి మీకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే ఇది వరకు వారు మీతో సన్నిహితంగా ఉండొచ్చు, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులుగా ఉండొచ్చు, లేదా మీ యొక్క బంధువుల్లో ఉండొచ్చు, మీరు పనిచేసే చోట ఉండొచ్చు। కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారు మీకు ఈ రోజు దూరం కావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది। అంటే ఆ ఆడ మనిషికి మగ మనిషికి ఒకరితో ఒకరికి పరిచయం ఉండొచ్చు లేదా లేకపోవచ్చు। ఒకరు మీరు పనిచేసే చోట ఉంటే ఒకరు మీ యొక్క నైబర్ గా అంటే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులుగా ఉండొచ్చు। ఇలా ఎవరైనా సరే మీ యొక్క లైఫ్ లో నుండి మాత్రం ఈ ఇద్దరు వ్యక్తులు బయటికి వెళ్లిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి। ఉదాహరణకి చూస్తే మీరు ఉద్యోగం చేసే చోట ఒక వ్యక్తితో అంటే ఆడ మనిషితో కానీ మగ మనిషితో కానీ మీరు చాలా సఖ్యతగా ఉంటారు। అటువంటి వ్యక్తి కొన్ని అనివార్య కారణాల వల్ల ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్లిపోవటం కానీ, లేదా వేరే ఒక దగ్గర మంచి జాబ్ ఆఫర్ వచ్చి వారు వెళ్లిపోవటం కానీ, ఇలా ఏదో ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి। మీ యొక్క నైబర్స్ విషయంలో, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఈ విధంగా జరగవచ్చు। బంధువులతో విభేదాలు వచ్చి వారితో దూరం కావచ్చు। ఇలా ఏదో ఒక రకంగా మాత్రం ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి మాత్రం మీ యొక్క లైఫ్ లో నుండి బయటికి వెళ్లిపోయేటటువంటి అంశమైతే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది। ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకు ఈరోజు పరిష్కారం లభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। అంటే ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, లేదా కుటుంబ రీత్యా కావచ్చు, ఒక సమస్యను చాలా కాలంగా మీరు ఫేస్ చేస్తున్నారు। ఆ సమస్యకు పరిష్కారం అనేది మరొక సమస్యతో ముడిపడి ఉంది। అటువంటి పరిష్కారాన్ని ఈరోజు మీరు అన్వేషించబోతున్నారు। ఖచ్చితంగా ఆ పరిష్కారాన్ని కనుక్కుంటారు। ఈరోజు అది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశమనే చెప్పుకోవాలి। అలాగే తులారాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది। కానీ 100% మీకు ఆ అవకాశం సాటిస్ఫాక్షన్ ని అందించకపోవచ్చు। అంటే కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది। ఆలోచించి నిర్ణయం తీసుకోండి। మీరు ఏ విషయంలో అయినా సరే ఆలోచించకుండా తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకున్నారంటే అది మీకు మేలు కంటే ఎక్కువగా కీడు చేసే అవకాశాలు ఉంటాయి। అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం మీకు చాలా ఉత్తమం। అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసిన పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది। అంటే మీ యొక్క ఉద్యోగ జీవితంలో చాలా రోజులుగా ఈ యొక్క పరిస్థితిని మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు। ఈ రోజు పరిస్థితి ఇంకా శృతి మించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అంటే తోటి ఉద్యోగస్తులు మీ పైన కుళ్ళుకొని మీ పైన చెడు ఆరోపణలు చేయటం, చెడు ప్రచారం చేయటం, లేదా మీ యొక్క పై అధికారుల దగ్గర మీ గురించి నెగిటివ్ గా చెప్పటం, మీరేదైనా పనిని పూర్తి చేస్తే
ఆ క్రెడిట్ అంతా కూడా వారే కొట్టేయడానికి ప్రయత్నం చేయటం, ఇటువంటి ప్రతికూలతలైతే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. అలాగే ముఖ్యంగా తులారాశికి చెందినటువంటి పురుషులు ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ వలలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్లినప్పుడు ఎవరైనా ఒక స్త్రీ మీతో చాలా క్లోజ్ గా మాట్లాడటానికి ప్రయత్నం చేయటం, లేదా మీకు కాల్ చేసి ఒక స్త్రీ మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేయటం, ఇటువంటి అంశాలైతే కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. ఎవరు ఎటువంటి కుట్రలు చేసినా కానీ మీ యొక్క హద్దుల్లో మీరు ఉండటం చాలా ఉత్తమం. భవిష్యత్తు గురించి మీరు ఆలోచించి మీరు అడుగు ముందుకు వేయటం చాలా ఉత్తమం. కొంతమంది తొందరపాటుతనంతో క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అవి మీకు మేలు కంటే కీడు ఎక్కువగా చేస్తుంటాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి పెద్దల నుండి ఆమోదం అయితే లభించబోతుంది. అంటే మీ గురించి, మీ యొక్క ప్రేమ వ్యవహారం గురించి మీ పెద్దలకు తెలిసినా కానీ ఇన్ని రోజులు వారు మీకు ఆమోదం తెలపలేదు. ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. పెళ్లికి సంబంధించి ఇరు కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది. ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే 100% మీకు సాటిస్ఫాక్షన్ ని అందించబోతుంది. అటువంటి అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకుంటారు. అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా మీ యొక్క జీవితంలో డబ్బు సంపాదించడానికి ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారో వారికి ఒక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇదివరకు ఒకే ఆదాయ మార్గం ద్వారా మీరు డబ్బు సంపాదిస్తున్నారు, మరొక ఆదాయ మార్గం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. మరో ఆదాయ మార్గం మీ యొక్క జీవితానికి తోడయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారు కూడా ఈ రోజు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుంటారు. ఖచ్చితంగా మీ యొక్క బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం తులారాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో ఈ రోజు పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండటం మూలంగా మీరు కొంత మానసిక ఆందోళనకి గురవుతారు. అంటే ఎప్పుడూ ఇదే విధంగా ఉంటుందా అనే ఒక అభిప్రాయానికి మీరు వచ్చేస్తారు. కానీ ఆలోచించండి. మీకు శ్రేయోభిలాషులుగా ఉన్నటువంటి పక్క వ్యక్తులతో చర్చించండి. పనిని పెండింగ్ లో ఉంచుకోకుండా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా పై అధికారుల ప్రశంసలు మీకు దక్కుతాయి. మీరు భవిష్యత్తులో పనిని సులువుగా చేసే మార్గాలను కూడా అన్వేషించగలుగుతారు. అలాగే ఎవరైతే ప్రమోషన్ల కోసం, ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో ఈ రోజు మీ కార్యాలయంలో దీని గురించి చర్చ జరుగుతుంది. ఒక అప్డేట్ న్యూస్ నైతే మీరు రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ తులారాశి వ్యక్తులకి మార్చి 29వ తేదీ శనివారం రోజు అనేది గడవబోతుంది. అయితే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే పేద విద్యార్థులకు మీరు సహాయం చేయండి. అది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఎందుకంటే అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం చాలా గొప్పది కాబట్టి ఈ విధంగా చేయండి. అలాగే వీలైతే మీ శక్తి మేరకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయించండి. అవసరాలు ఉన్న పేదలకు ఆహార ధాన్యాలు, వస్తువులు, వస్త్రాలు ఇలా ఏ రూపంలో మీరు దానం చేసినా సరే ఆ దానం మీకు అద్భుతమైన ఫలితాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. చూశారు కదండి, 2025 మార్చి 29వ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.